గత ప్రభుత్వం విచ్చలవిడిగా అడ్డగోలు ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని ఆర్థికంగా ఎంతో వెనుకకు నెట్టిందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ నాంపల్లి తెలుగు యూనివర్సిటీలో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ నూతన కార్యవర్గ అభినందన సభలో పాటు ఉద్యోగుల సమస్యల పరిష్కార సమావేశం నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా కోదండరాం పాల్గొన్నారు. ఉద్యోగులకు రావాల్సిన డిఏలు పెండింగ్లో ఉన్నాయని, వాటిని వెంటనే ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగులు చాలా జాగ్రత్తగా, సహనంతో తమ సమస్యలు పరిష్కరించుకోవాలని కోదండరాం సూచించారు. వాళ్ళ రాష్ట్రంలో ఉన్న ఒక దుర్భర పరిస్థితి ఏంటంటే ఆర్థికంగా పూర్తిగా దెబ్బతినిపోయింది. అవసరం ఉన్నా లేకున్నా గత ప్రభుత్వాలు విపరీతంగా ఖర్చు చేసినాయి. ఎంత ఖర్చు చేయాలి, పిండి కొద్ది రొట్టె అంటారు కదా, ఆ విషయం మర్చిపోయి ఎక్కడ ఎన్ని పైసలు ఉన్నాయి, ఎన్ని ఖర్చు చేస్తే బాగుంటుంది, మన ప్రాజెక్టుని ఎక్కడ ఆపాలి అనే అంచనా వేసుకోకుండా అడ్డగోలుగా ఖర్చు చేయటం అనేది ఇవాళ మనల్ని ఒక దుస్థితికి తీసుకొచ్చింది. జరిగిన పర్యవసానం ఏంటంటే బయటికి కనబడుతున్న అప్పులు 5 లక్షలే కానీ పెండింగ్ బిల్లులు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కట్టవలసిన బకాయిలు, ఇవన్నీ లెక్కలు తీస్తే ఈ అప్పు చాలా విపరీతంగా ఉంటుంది. ఇవాళ ప్రభుత్వం అప్పు విపరీతంగా ఉంటుంది.